ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై మరొకరు మాటల తూటాలను పేలుస్తూ రాజకీయాలను మరింత హిటెక్కిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్తున్నారు. దూకుడుగా ప్రతిపక్షాలపై విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇక జగన్ బాటలోనే వైసీపీ మంత్రులు సైతం ప్రతిపక్ష పార్టీల నాయకులపై నిప్పులు చెరుగుతున్నారు. ఏపీలో జగన్ ను ఎదుర్కొనే దమ్ము లేక పొత్తులతో వస్తున్నారని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మంత్రి రోజా విపక్ష పార్టీ నేతలపైన నాన్ లోకల్ పొలిటీషియన్స్ అంటూ నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో నాన్ లోకల్ పొలిటీషియన్స్ ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వారందరినీ ప్యాక్ చేసి హైదరాబాద్ కు పార్సల్ చేస్తారని మంత్రి రోజా పేర్కొన్నారు. చంద్రబాబు ఎంతసేపు జగన్ పైన, ఆయన వెనుకున్న మా వంటి సైనికులపైన దుమ్మెత్తిపోయడం తప్ప ఏమీ చేయడని రోజా ఆరోపించారు. సీఎం జగన్ ఎన్నికల సభలకు వస్తున్న జనాన్ని చూస్తే మరోసారి రాష్ట్ర ప్రజలంతా జగన్ వైపే ఉన్నారని, ఆయన్ను సీఎం చేయడానికి జనం ఎదురు చూస్తున్నారని అర్థమవుతుందని రోజా అన్నారు. ఆయన్ను మరోసారి సీఎం చేయడానికి జనం చూస్తున్నారని అర్థమవుతుందని అన్నారు రోజా. ప్రజలకు ఏం చేశాను, ఏం తెస్తాను అనేవి చెప్పలేని చంద్రబాబు నిరాశ నిస్పృహలతో మాట్లాడుతున్నారని రోజా ఫైర్ అయ్యారు. ఇక ఆయన కుమారుడు లోకేష్ చేతకాని వాడని, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే తెలియదని రోజా విమర్శించారు. ఇప్పుడు 4గో కృష్ణుడిలా కొత్తగా షర్మిలను రంగంలోకి దింపారని రోజా ఆరోపించారు. షర్మిల ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసినా, రాజశేఖర్ రెడ్డిని అవమానించినా కాంగ్రెస్ పార్టీలో చేరడం తగదని రోజా పేర్కొన్నారు. కేవలం స్వప్రయోజనాల కోసమే వీళ్లంతా జగన్ పైన విషం చిమ్ముతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు.